ఇటువైపు వెళ్దాం. థ్యాంక్ ఎవరూ లేరు, అందరూ బయటికి వెళ్ళి ఉంటారు. లేకపోతే అర్చనని ఇక్కడ తీసుకురావడం కష్టమైపోయేది. అవును ఆకాష్. ఆకాష్ దాన్ని త్వరగా నీ రూమ్లోకి తీసుకెళ్దాం. ఆ తర్వాత నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను నన్ను ఎవరైనా చూశారంటే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. నువ్వు చెప్పింది నిజమే ప్రవీణ్, తన రూమ్లోకి తీసుకెళ్ళటమే మంచిది. నువ్వు డాక్టర్కి ఫోన్ చేసావా? కానీ ప్రాబ్లం ఏంటంటే ఈరోజు ఫెస్టివల్ కదా, క్లినిక్స్ అన్ని క్లోజ్డ్. ఈరోజు దసరానా? ప్రవీణ్, ఐ జస్ట్ హోప్ అంతా బానే ఉంటుంది. నేను స్పృహ తెప్పించడానికి ట్రై చేస్తాను. ఆకాష్, బాబు ఆకాష్, లోపల ఏం చేస్తున్నావు నువ్వు? అయ్యో, గెస్ట్లు అందరూ వచ్చేసారు. తలుపు తెరువు బాబు. ఒకవేళ అమ్మ అర్చన ఇక్కడ చూసిందంటే? ఆకాష్, అది తర్వాత. ఒకవేళ ఆవిడ నన్ను ఇక్కడ చూశారంటే అంతకంటే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. జస్ట్ డూ సంథింగ్. అరే, ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకు జవాబు చెప్పడం లేదు? ఏం చేస్తున్నావు లోపల? ఆకాష్! వస్తున్నా అమ్మా, వస్తున్నా. జస్ట్ బీ హియర్. 1 minute. నేను అమ్మను పంపించొస్తాను. ఇరుక్కుపోయాను. నేను ఈరోజే ఇక్కడికి రావాలా? ఏంటమ్మా? ఏం చేస్తున్నావు? నేను ఇదిగో వాష్రూమ్లో ఉన్నాను చూడు. వాష్రూమ్ కింద కూడా ఉందిగా? కింద కూడా ఉంది, కానీ కిందది క్లీన్గా లేదమ్మా. పైగా లాస్ట్ మినిట్లో నాకు గుర్తొచ్చింది అన్నయ్యకి సంబంధించిన మెయిల్ ఒకటి సెండ్ చేయాలని. ఇప్పుడు నేను ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాను కదా, జస్టిస్ అయితే ఉండాలి కదా. ఆకాష్, ఈరోజు సెలవు రోజు కదా, సెలవు రోజున ఎవరు పని చేస్తారు? అరే, నేను చేస్తాను కదమ్మా. నువ్వెందుకు అనవసరంగా ఇంత ఆలోచిస్తున్నావు? సరే పద, కిందకి వెళ్దాం. గెస్ట్లు వెయిట్ చేస్తూ ఉంటారు. ఎవరూ లేరు ఇక్కడ. ఎవరు నన్ను చూడకముందే నేను తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది.